అండి వెల్కమ్ టు అమ్మ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి నేను హ్యాండ్ ఎలా తీసుకోవాలో నేను చూపిస్తానండి. ఫస్ట్ చాలా క్లారిటీగా చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం ఇది ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుని కట్ చేసేయండి. ఎక్కువ తక్కువ రాకుండా ఈ ఖర్చుని శుభ్రంగా కట్ చేసుకొని లెవెల్లో పెట్టుకోవాలన్నమాట. నేనైతే శుభ్రంగా తీసేసాను, కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మన హ్యాండ్ ఎలా తీసుకోవాలి ఏంటనేది నేను చూపిస్తాను మీకు. కొంచెం మనకి ఇది లైనింగ్ జాకెట్ అనమాట. లైనింగ్ బ్లౌజ్ కాబట్టి కొంచెం ఖర్చు అయితే తీసుకోండి. ఒక ½ ఇంచ్ ఖర్చు తీసుకుంటున్నాను నేను. బిగినర్స్ అయితే వేస్ట్ క్లాత్స్ మీద, వేస్ట్గా ఉండే కొంచెం ముక్కలు ఉంటాయి కదా, వాటి మీద ట్రై చేయండి. చూస్తున్నారా, చేతి పొడవుని తీసుకున్నాను, దానికి ఖర్చు పెట్టుకున్నాను. మన కుట్టు ఎంత ఉందో ఆ కుట్టు వరకు మీరు గీసుకొని ఇంకా ఖర్చు గీసుకోండి. తర్వాత మనకి చెంక డౌన్ ఎంత ఉందో అంత పెట్టుకోండి. ఇది వచ్చేసి వీళ్ళది 6 ఉందండి. చాలా చిన్న హ్యాండు, పెద్ద ఆవిడ కానీ చిన్న హ్యాండ్ అనమాట. చాలా సన్నంగా ఉంటుంది. అందుకొచ్చేసి నేను ఎంత సరిపోద్దో అంతే పెట్టాను. 3 పెట్టుకుంటే మనకి కరెక్ట్గా సరిపోద్ది. ఇక్కడ చూడండి, వీళ్ళ హ్యాండ్ అదే చెంక రౌండ్ ఎంత ఉందో కూడాను మనం కొలుచుకోవాలి. చెంక రౌండ్ వీళ్ళకి 7 ఉందండి. అంటే చాలా చిన్న సైజ్ అనమాట. అందులో ½ తీసుకోండి, అడ్డంగా పెట్టుకొని ½ తీసుకోండి. అంటే భుజం దగ్గర నుంచి చెంక డౌన్కి పెట్టుకోండి. బిగినర్స్ అయితే ఖచ్చితంగా స్కేల్ యూస్ చేయండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా వస్తుంది. లేదు ప్రాక్టీస్ ఉంది పర్వాలేదు అనుకున్న వాళ్ళకి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. సో వాళ్ళు ఎట్లా అయినా గీసేస్తారు కాబట్టి కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇలా స్కేల్ యూజ్ చేయండి. ఇప్పుడు బ్లౌజ్కి మంచి డిమాండ్ ఉంది మార్కెట్లో, ఎందుకంటే చాలామంది బ్లౌజ్ అని స్టిచ్ చేస్తున్నారు. సో ఇంటి దగ్గర కూడా స్టిచ్చింగ్ వర్కే చేస్తున్నారు కాబట్టి చాలా డిమాండ్ ఉంది. ఇక్కడ చెంక డౌన్ వచ్చేసి మనం ½ ఇంచ్ తీసుకోవాలి. ½ ఇంచ్ ఖచ్చితంగా తీసుకుంటే మనకి సరిగ్గా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఒక ఇంచు 2 ఇంచులు వదిలేసి ఖర్చుకు వదిలేసి మిగతాదంతా కటింగ్ చేసుకోవాలి. చూడండి, నిన్నైతే డాట్స్ అవన్నీ పెట్టేశాను. ½ ఇంచు మీద ఖచ్చితంగా కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ పైన వచ్చేసి కొంచెం ఒక కట్ చేసేయండి. కొంచెం చెంక మన ఎక్కడైతే కట్ చేసామో అక్కడ చిన్న కట్ ఇచ్చేయండి, సరిపోతుంది. ఇప్పుడు లోతు ½ ఇంచ్ తీసుకోండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ అండి. ఇంకేమైనా మీకు డౌట్ అనేది ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోలో కలిసినప్పుడు ఫ్రంట్ కటింగ్ ఎలాగా ఏంటి అని చాలా ఈజీ ప్రాసెస్లో చాలా నీట్గా అర్థమయ్యేటట్టు నేను చూపిస్తాను. ఇదిగోండి, మీకు దీనివల్ల ముడతలు అనేవి రావు. మరొక మంచి వీడియోలో కలుస్తాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.